నేర్పించుకోవడానికి స్తోత్రాలు విడిచిపెట్టకుండా వ్యాపించేటట్లుగా మా జీవితాలు మీరు రాకడ వరకు సిద్ధపడట్లుగా సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాము. సహాయం చేయండి. తండ్రి రాత్రి ఆవడంతో మహిమతో నింపమని ఆరంభిస్తుంటుండగా సహాయపడమని. ఇంకా మార్గ మధ్యములో రావాల్సిన వారు ఎవరైతే అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా ఉన్నారో అలాంటి వారందరినీ త్వరగా మీ సన్నిధికి తీసుకొని రమ్మని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 185 ఆరంభించు. 185 కొత్త వాటిలో, పాత వాటిలో 183 పాడేద్దాము నీ స్తుతులను మహాప్రభువా. 185 కొత్త వాటిలో, పాత వాటిలో 183. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో. నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి. ధనవంతుడవగు నీవు సర్వము మా కొరకు నిచ్చి. ధనవంతులుగా మమ్ము జయా వేదమైతివి. ధనవంతులుగా మమ్ము జయా వేదమైతివి. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. దేవుని స్వరూపమయ్యుండి ఎంత లేదు సమానుడని. దేవుని స్వరూపమయ్యుండి ఎంత లేదు సమానుడని. రిక్తుడై నిందను భరించి దాసుడైతివి. రిక్తుడై నిందను భరించి దాసుడైతివి. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పాడేదము నీ స్తుతులను మహాప్రభువా. పరీక్షించబడిన ప్రభు నిర్దోషిగా నైతివి నీలా. పరీక్షించబడిన ప్రభు
నిర్దోషిగా నైతివి నీలా నీతి న్యాయములు కలిగి జయించితివి నీతి న్యాయములు కలిగి జయించితివి పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాపమెరుగని వాడవు తమటమేమి లేదు నీ నోట పాపమెరుగని వాడవు కపటమేమి లేదు నీ నోట ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు ఎవరిని దూషింపను లేదు పవిత్రుడవు పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాడెదము నీ స్తుతులను మహాప్రభువా నీచుడుగా నియమించబడి తృణీకరింపబడితివి నీచుడుగా నియమించబడి తృణీకరింపబడితివి వ్యాధి బాధ వేదన పొంది సహించితివి వ్యాధి బాధ వేదన పొంది సహించితివి పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాడెదము నీ స్తుతులను మహాప్రభువా గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా గాయపరచబడితివి మాకు బదులుగా ప్రభువా నలుగా కొట్టబడిన నీవు మరణమైతివి నలుగా కొట్టబడిన నీవు మరణమైతివి పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పరాక్రమశాలివై ప్రభు సజీవుడవై లేచితివి పరాక్రమశాలివై ప్రభు సజీవుడుగా లేచితివి మరణమును జయించితివి విజయుండవై మరణమును జయించితివి విజయుండవై పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాడెదము నీ స్తుతులను మహాప్రభువా నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో నిన్ను మేము పూజించెదము శ్రద్ధ భక్తితో పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాడెదము నీ స్తుతులను మహాప్రభువా పాట సంఖ్య 668 కొత్త వాటిలో 668 పాత వాటిలో 653 యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు యుగయుగముల వరకు తాను ఒక్క రీతిగా ఉండు 668 కొత్త వాటిలో పాత వాటిలో 653
యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు అన్నిటికంటే ముందుగానున్నా, అన్నిటికంటే ముందుగానున్నా అల్పాగా తానయ్యుండి, అల్పాగా తానయ్యుండి తనయందు మనలా పూర్ణులా చేసే, తనయందు మనలా పూర్ణులా చేసే ఓమేగా తానయ్యుండి, ఓమేగా తానయ్యుండి. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు లోకము పుట్టాక మునుపే తాను మహిమలో తండ్రితో నుండే, లోకము పుట్టాక మునుపే తాను మహిమలో తండ్రితో నుండే ప్రేమను పొందిన తానే మనకై, ప్రేమను పొందిన తానే మనకై శాశ్వత ప్రేమను చూపే, శాశ్వత ప్రేమను చూపే. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యేసు క్రీస్తు నిన్న నేడు అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకై, అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుటకై రక్షణకర్తను శ్రమల ద్వారా, రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణుని చేసే తండ్రి, సంపూర్ణుని చేసే తండ్రి. యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండును. యుగ యుగముల వరకు తానే ఒక్కటే
నిన్న నేడు జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న దేవుని గొర్రె పిల్లగా తానై దేవుని గొర్రె పిల్లగా తానై పరమందారాధనను యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నిన్న నేడు నిత్యము నిలచు తన నామందు నూతన సృష్టి యందు నిత్యము నిలచు తన నామందు నూతన సృష్టి యందు తన సేవకుల సంతాతి తనతో తన సేవకుల సంతాతి తనతో తరతరముల వారకుందు తరతరముల వారకుందు యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా యేసు క్రీస్తు నిన్న నేడు అధికమైన రూప మహిమన్ యుగ యుగముల యందు చూపన్ అధికమైన రూప మహిమన్ యుగ యుగముల యందు చూపన్ మనలను లేపి పోచుండా పెట్టి మనలను లేపి పోచుండా పెట్టి క్రీస్తుతో మన తండ్రి క్రీస్తుతో మన తండ్రి యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా యేసు క్రీస్తు నిన్న నేడు ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తనతో కూడా ఇట్టి మహిమన్ పొందుటకై మనమంతా తనతో కూడా
శిబిరము వెలుపట నిందాల నోచి శిబిరము వెలుపట నిందాల నోచి వెళ్ళుదా మాయాన వెళ్ళుదా మాయాన యేసు క్రీస్తు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండు యుగ యుగముల వరకు తానే ఒక్కటే రీతిగా నుండు యేసు క్రీస్తు నిన్న నేడు. చివరిగా పాట సంఖ్య 704. కొత్త వాటిలో 704, పాత వాటిలో 688. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా ఆర్భాటించు. 704 కొత్త వాటిలో, పాత వాటిలో 688. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి పాడి హల్లెలూయా పాడింతుము. నశింపకుండా వరకు నశింపకుండా వరకు ఎంతో ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. ఉత్తముడాయన ఉన్నతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి పాడి హల్లెలూయా పాడింతుము. స్తోత్రము చేసి పాడి హల్లెలూయా పాడింతుము. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాచిన దేవుడు. శత్రు సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాచిన దేవుడు. ముందు నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. నడచును ఆయన బలవంతుడు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును,
ఆయన కృప నిత్యముందును చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడింతుము శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి శోధన మనకు కలిగిన ఆదరించి విజయమిచ్చి పాఠముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముందును పాఠముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముందును కృప నిత్యముందును ఆయన కృప నిత్యముందును చేసి పాడి హల్లెలూయా పాడింతుము చేసి పాడి హల్లెలూయా పాడింతుము లోయలో నడచిన నా పాదములకు దీపమయుంది లోయలో నడచిన నా పాదములకు దీపమయుంది నాతో నడుపును ఆయన ఎల్లప్పుడూ ఆయన కృప నిత్యముందును నన్ను నడుపును ఆయన ఎల్లప్పుడూ ఆయన కృప నిత్యముందును దేవుని కృప నిత్యముందును ఆయన కృప నిత్యముందును చేసి పాడి హల్లెలూయా పాడింతుము చేసి పాడి హల్లెలూయా పాడింతుము చూడెందరో అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మను సగే ఎందరో అపహసించిన నెహెమ్యాకు తన ఆత్మను సగే తము మనకు ధైర్యము నీచు ఆయన కృప నిత్యముందును తము మనకు ధైర్యము నీచు ఆయన కృప నిత్యముందును కృప నిత్యముందును ఆయన కృప నిత్యముందును చేసి పాడి హల్లెలూయా పాడింతుము చేసి పాడి హల్లెలూయా పాడింతుము దేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయము దేవుడు సత్యవంతుడు నిత్యము మనకు జయము సాముగా
నడిపించెను ఆయన కృప నిత్యముండును ఉత్సాహము గానము నడిపించెను ఆయన కృప నిత్యముండును దేవుని కృప నిత్యముండును ఆయన కృప నిత్యముండును పాడి హల్లెలూయా పాడించుకో ఆధారం దేవుని వాక్యం వాక్యాన్ని అందరి ముందుగా ప్రార్థన. మా తండ్రి పరిశుద్ధ దేవ జీవాధిపతి మీ స్వకాలు తెలుసుకోవడం నిత్యమైన కుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన యేసు వారి శ్రేష్టమైన నామపేట స్వకాలు సాయంకాల సమయంలో వారి వెంబడి వారి కార్యక్రమంగా మీరు భావిస్తూ ఉంటున్నారు. ఈ పరిశుద్ధమైన సమయాన్ని బట్టి పరిశుద్ధ లేఖనాన్ని బట్టి స్వకాలు చెల్లించుకుంటున్నాం. మరి దినాల రాజు యొక్క చరిత్రలు మేము ధ్యానం చేసుకుంటున్నాగా దయగల మా తండ్రి దినము మరి 17వ వాక్యం నుంచి ధ్యానం చేయబోతున్నాం. అలాగే దీవెనకరంగా వచ్చిన నాతో మాతో అందరితో మాట్లాడాలి. వీక్షిస్తున్న ప్రజలతో కూడా మీరే మాట్లాడమని సహాయపడండి. ఆశల ప్రాణాన్ని గుర్తుపరచండి. ఆకలి కొన్ని వారి మేళకు ఉన్నందుకే మీ పొందములు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తుంది మీకు అప్పగించుకుంటాం. మనము రాజు యొక్క చరిత్రలో దాదాపుగా కంప్లీట్ చేసి రాజుల చరిత్రలు మరి దాదాపుగా సాధ్యమైనంత వరకు అన్ని కవర్ అయ్యేటట్టుగా మనం చూసుకున్నాం. ఎందుకంటే ఒక రాజు చరిత్ర పెద్దగా ఉంటుంది, ఒక రాజు చరిత్ర చిన్నగా ఉంటుంది. కాబట్టి కొన్నిసార్లు అవి మొత్తం చెప్పడానికి వీలు లేకపోయినా ఇక్కడ సమయం లేదు కాబట్టి ఆ భాగాలు అధ్యాయం నడిస్తున్నాం కాబట్టి మీరు చదివి ఏమన్నా మధ్యలో మిస్ అయిపోయినా కొన్నిసార్లు చెప్పడానికి సమయం లేక త్వరగా ముఖ్య చేస్తాం, కొన్నిసార్లు చెప్పాలనుకుంటాం కానీ కొన్నిసార్లు మర్చిపోతాం. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆ పోర్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు చదివారంటే ఏమైనా మిస్ అయినా సరే అవి మళ్ళీ మీకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కానీ ఇప్పుడు మనం దాదాపుగా 16 మంది రాజుల చరిత్రలు మనం పూర్తి చేసి మొత్తం ఎంతమంది రాజులను చూసాము? మొత్తం టోటల్ రాజుల సంఖ్య ఎంత? ఇస్రాయేలు, యోధ రాజు అందరు కలిపి ప్లస్ ఐక్య రాజులు ఒక ముగ్గురు, మొత్తము 42 మంది రాజుల చరిత్రను మనం చూస్తున్నాం. కాబట్టి 42 మంది ఇప్పుడు మన ముందు యోధా రాజుల్లో 16వ రాజు మనం కంప్లీట్ చేసాం. కాబట్టి మొదటి రాజు మనము సౌలు అని చూసాం. మొదటి రాజు సౌలు. సౌలు తర్వాత మరి దావీదు ఎన్నుకున్నట్టుగా దేవుడు చూసాం. దావీదు తర్వాత ఆయన కుమారుడైన మరి సొలొమోను రాజు అయినట్టు చూస్తాం. ఆ తర్వాత ఇది 2 గోత్రాలను చూసాము. ఇది వచ్చేసి 10 గోత్రాలు. ఇక్కడ 20 మంది రాజులు, ఇక్కడ 19 మంది రాజులు. తర్వాత ఇది దక్షిణ రాజ్యముగా విడిపోయింది. ఇది ఉత్తర రాజ్యముగా విడిపోయింది. దీంట్లో మొదటి రాజు రెహబాము అని చూసాము. రెహబాము తర్వాత మరి గత వారం మనం ముగించింది వచ్చేసి 16వ రాజు యోషియా గురించి మనము చూసాం. యోషియా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కనుక ఈ మొదటి ముగ్గురు రాజులను ఐక్య రాజులు అంటే ఈ ముగ్గురు రాజులు ఈ 2 గోత్రాలను కలిపి పరిపాలించారు. అది ఇశ్రాయేలు రాజ్యం కనుక అది ఐక్య రాజ్యముగా మనం చూస్తాం. అది విడిపోయిన తర్వాత ఇశ్రాయేలు గాను యోధా గాను విడిపోయారు కనుక ఈ 12 గోత్రాలు కలిపి ఏమన్నారు? అది ఇశ్రాయేల్ రాజ్యం, ఐక్య రాజ్యం. ఐక్య రాజ్యానికి సౌలు, దావీదు, సొలొమోను ముగ్గురు కూడా ఐక్య రాజ్యాన్ని పరిపాలించారు. మన భాష చెప్పాలంటే ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉన్నప్పుడు పరిపాలించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు కూడా 2 రాష్ట్రాలను పరిపాలించారు. విడిపోయిన తర్వాత సపరేట్ గా స్టేట్ అయిపోయినట్టుగా అది కూడా వాళ్ళు ఐక్యంగా పరిపాలించిన ఈ ముగ్గురు రాజులు ఐక్య రాజులు అంటాం. వీరు ముగ్గురు అయితే యోధా రాజులు వచ్చేసి 20 మంది అని చూసాం. యోధా రాజులు 20 మంది. ఇక్కడ వచ్చేసి ఇశ్రాయేల్ రాజులు 19 మంది అని చూసాం. మొత్తం టోటల్ గా 42 మంది రాజుల చరిత్రను మనం చూస్తాం. అది ఇప్పుడు 16 దగ్గర ఉన్నారు కదా అనుకో. కలిగినటువంటి చరిత్రగా మనం చూస్తాం. దీంట్లో గత వారము మనము యోషియా గురించి మనం చూసాం. ఇప్పుడు రెహబాము నుంచి మనం చూసామంటే రెహబాము తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఆయన కుమారుడైన అబియాము. తర్వాత అబియాము లేకుంటే అబియా తర్వాత ఆసా రాజు అయ్యాడు. ఆసా తర్వాత యెహోషాపాతు ఆయన కుమారుడు యెహోరాము తర్వాత అహజ్యా తర్వాత అతల్య తర్వాత యోవాష్ కనుక యోవాష్ తర్వాత అమజ్య తర్వాత ఉజ్జియా తర్వాత ఆయన కుమారుడు యోతాము తర్వాత ఆయన కుమారుడు ఆహాజ్ తర్వాత ఆయన కుమారుడు ఇస్కియా తర్వాత ఆయన కుమారుడు మనషే తర్వాత ఆయన కుమారుడు ఆమోన్ తర్వాత ఆయన కుమారుడు యోషియా. కాబట్టి 16వ రాజుగా మనము చూసాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది మన స్టడీ. కాబట్టి 16వ రాజు గత వారం చెప్పాం. కాబట్టి 16వ రాజుగా చూసినప్పుడు ఇప్పుడు 16వ రాజు ఇప్పుడు ఇంతవరకు కూడా సీక్వెన్స్ లోనే సీరియల్లోనే తండ్రి తర్వాత కుమారులు రాజు అయినట్టుగా మనం చూస్తాం. అంటే యోషియా టైం వచ్చేసా మనకి యోషియా టైంలో కూడా మరి ఆయన కుమారులు రాజు అవుతారు. కానీ యోషియాకి దాదాపుగా నలుగురు కుమారులుగా మనం చూస్తాం. యోషియాకి ఎంతమంది కుమారులు? 4 కుమారులు. తర్వాత ఎంతమంది భార్యలు వచ్చేసి 2 అని మనం చూసాం. 2 భార్యలు 4 కుమారులుగా మనము యోషియా చరిత్ర మనం గత వారం చూసాం. కానీ ఒక 5 నిమిషాలు రిమైండ్ చేసి మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే దాని కంటిన్యూషన్ కాబట్టి ఇది పూర్తిగా మనకు తెలిస్తేనే ముందు ఎవరు రాజు అయ్యారో మనకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు యోషియా ఎప్పుడు రాజు అయ్యడం చూసాము? యోషియా ఎన్ని సంవత్సరాల కంట? 8 సంవత్సరాలకు రాజు అయ్యాడు. ఆయనకంటే తక్కువ వయసులో రాజు అయింది ఎవరని చూసాము? యోవాష్ 7 సంవత్సరాలకి. తర్వాత 8 సంవత్సరాలకి యోషియా. తర్వాత 12 సంవత్సరాలకి మనష్షే. కాబట్టి అతి చిన్న వయసులో రాజు అయిన వారిలో 2వ స్థానంలో ఉన్నాడు యోషియా. ఈయనకంటే ముందు ఎవరున్నారు? యోవాష్ 7 సంవత్సరాలకి, ఈయన 8 సంవత్సరాలకి, ఈయన తర్వాత మనష్షే 12 సంవత్సరాలకి రాజునైట్గా మనం చూసాం. తర్వాత ఇతడు దాదాపుగా మరి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అని మనం చూసినప్పుడు దాదాపుగా 31 సంవత్సరాలు పరిపాలించాడు. కనుక
8 సంవత్సరాల వయసులో రాజై 31 సంవత్సరాలు పరిపాలించాడు. ఇతని పరిపాలన మనం చూసినప్పుడు ఎంతో అద్భుతంగా మనం చూస్తాం. తన తండ్రి వలె అంటే పితరుడైన దావీదులాగా కుడి ఎడమలకు తిరగకుండా యథార్థముగా ప్రవర్తించాడని మనం చూసాం. కాబట్టి అంత మాత్రమే కాదు. ఇతడు రాజైన వెంటనే చేసిన పనేందంటే, దేవాలయాన్ని దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాడు. అంటే మందిరములు ఏవైతే పాడైపోయినాయో, తర్వాత విరిగిపోయినాయో కనుక ఆ స్థలాలను ఏం చేయాలనుకున్నాడు? బాగు చేయాలనుకున్నాడు. కాబట్టి ఎందుకంటే, అతని కంటే ముందు రాజు అయింది ఎవరు? యోషియా కంటే ముందు రాజు ఎవరు? ఆయన తండ్రి ఆమోను. కనుక ఆమోను ఏం చేశాడంటే మందిరాన్ని పాడు చేశాడు. కనుక మనష్షేలాగా, ఆహాజులాగా విగ్రహాలు నిలిపి ఆ మందిరాన్ని భ్రష్టు పట్టించాడు. ఆ తర్వాత అతని కుమారుడు రాజైన తర్వాత యోషియా ఈ పాడైపోయిన మందిరాన్ని ఏం చేయాలనుకున్నాడు? పునరుద్ధరించాలి, బాగు చేయాలనుకున్నాడు. బాగు చేయాలనుకుని మందిరంలో ఎంత డబ్బు ఉందో అవన్నీ లెక్కించమన్నాడు. లెక్కించమంటే అవన్నీ లెక్కించారు. లెక్కించ ఆ మందిరాన్ని పునరుద్ధరణ చేసే కార్యక్రమ క్రమంలో అతనికి ఒక గ్రంథాన్ని దొరికిందని చూస్తాం. ఏం దొరికిందంటే అతనికి గ్రంథం. అప్పుడు దాకా మందిరంలో కార్యక్రమాలు లేవు కదా. ఆ గ్రంథము ధర్మశాస్త్ర గ్రంథం. కాబట్టి అది దాదాపు ఆ పండితుల అభిప్రాయం ఏందంటే, అది ద్వితీయోపదేశకాండం 29, 30, 31 అధ్యాయాలు ఆ యొక్క గ్రంథాలనే అభిప్రాయము పండితులు చెప్తున్నారు. అది మందసం పక్కనే ఉంది. అది దొరికినప్పుడు ఆ గ్రంథాన్ని తీసుకొచ్చారు. ఎవరి దగ్గరికి? మొట్టమొదటి వాళ్ళు చదివారు. వాళ్ళు చదివి అది యోషియా దగ్గరికి తీసుకురాగానే యోషియా గ్రంథం ఎప్పుడైతే చదివారో వెంటనే ఏం చేసి చెప్పాడు? ఆయన బట్టలన్నీ కూడా చించుకున్నాడు. బట్టలు చింపుకున్నాడు. బట్టలు చింపుకొని గ్రంథములు ఇలా ఉంది. మనం చేసేదేంటి ఎలా ఉంది? కాబట్టి అసలు ఈ గ్రంథంలో రాయబడిన దానికి ఉన్న ప్రస్తుత పరిస్థితికి ఏమాత్రం పొంతన లేదు. గ్రంథములు ఏముంది? గ్రంథములు యోధా దేశం నాశనం అయిపోతుంది. విగ్రహాలు నిలిపారు. దేవునికి అవిధేయులుగా ఉన్నారు. కనుక ఈ విషయాలన్నీ కూడా ఆ గ్రంథంలో రాయబడ్డాయి. యోషియా రాజే సమయానికి మందిరం అంతా పాడైపోయింది. విగ్రహాలతో నింపబడింది. ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు యోషియాకు భయం వచ్చేసి బట్టలు చింపుకున్నాడు. అప్పుడు యోషియా టైంలో మరి ప్రవక్తగా ఇర్మియా కూడా ఉన్నాడు. అయితే హుల్దా అనేటువంటి ప్రవక్త దగ్గరలో ఉన్నప్పుడు ఆమె దగ్గరికి ఈ గ్రంథాన్ని పంపించాడు. పంపిస్తే ఆమె ఏం చెప్పింది? ఆ గ్రంథాన్ని చదివి కనుక ఈ గ్రంథం పంపించిన వాడిని ఈ మాట చెప్పండి యోషియాతో, దీంట్లో రాయబడిన కీడంతా తప్పనిసరిగా ఈ యోధా దేశం మీదకి రాబోతుంది అని. దేవుడు దీంట్లో ప్రజలు ఉండరు, నిర్జనముగా అయిపోతుంది, ప్రజలు పశువులు ఏమీ లేకుండా పాడైపోతే అని చెప్పగానే యోషియా వెంటనే ఆ మాటలు విన్నప్పుడు మెత్తని మనస్సు కలిగి, దీనత్వం కలిగి, తగ్గించుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చుతూ ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి ఆ వల్డా ప్రవక్త చెప్తుంది, మీరు చెప్పండి ఆ రాజుతో, ఈ కీడు నీ టైంలో రాదు, నీ కుమారుడు నువ్వు చనిపోయిన తర్వాత ఆ భవిష్యత్తులో నువ్వు చూడవు ఈ కీడు అని చెప్పేసి అతను చెప్పబడుతుంది. అలా చెప్పిన తర్వాత ఆయన దగ్గరికి వచ్చారు. అప్పుడు యోషియా సమాజం అంతటిని కూర్చోబెట్టాడు. కనుక ఇశ్రాయేలు వారిని ఆల్రెడీ ఇప్పుడు ఇక్కడ రాజు లేడు కనుక ఎవరికి? యోధా దేశం, ఇశ్రాయేల్ దేశం ఆల్రెడీ అష్షూరు యొక్క చెరలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళని కూడా పిలిచి, ఇశ్రాయేల్ వారిని, యోధా వారిని పిలిచి కూర్చోబెట్టి తను ఏ గ్రంథం అయితే చదివాడో ఆ గ్రంథాన్ని వాళ్ళకు కూడా వినిపింపజేశాడు. ఎప్పుడైతే వాళ్ళు ఈ గ్రంథం విన్నారో వాళ్ళు కూడా అన్నారు, అయ్యా మేము నీ మాటే వింటాం, కాబట్టి నీ చెప్పింది మేము కూడా ఫాలో అవుతాం, కాబట్టి మాని విడిచిపెడతాం అని చెప్పేసి ఆయనకు ఒక మంచి సపోర్ట్ లాగా ఆయనకు లోపడతాం అనేటువంటి ఒక మంచి తీర్మానం కూడా వాళ్ళు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత మందిరములో ఉన్నటువంటి ఆ విగ్రహ సంబంధించినటువంటివి పాడైపోయినవన్నీ కూడా నిషిద్ధమైనవి, అపవిత్రం అన్ని బయటకు తొలగించాడు. మందిరాన్ని శుభ్రం చేశారు, పాడైపోయిన వాటిని బాగు చేశారు. అలా పాడైపోయిన మందిరం మరల పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరిగించాడు. కానీ ఇప్పుడు మందిరం బాగైపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మందిరంలో ఏం చేయాలి? ఏం జరగాలి? పండగలు జరగాలి. అప్పుడు మందిరంలో ఏం జరగాలి? పండగలు. కాబట్టి ఇప్పుడు ఏ పండగ అంటే ఇది పస్కా